ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 7వ తరగతి తెలుగులో ఉపవాచకమైన మన విశిష్ట ఉత్సవాలు అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ ఆన్సర్స్ని ఈ వీడియోలో చూద్దాం. విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ కనుక మీకు హ్యాండ్ రైటింగ్ అక్షరాలు కనుక క్లియర్గా లేకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నానా. ఇది మన విశిష్ట ఉత్సవాలు 7వ తరగతి ఉపవాచకంలోది మొదటి ప్రశ్న రాసుకోవడానికి అనువైనది. పైడి తల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే సిరిమానోత్సవంలోని చారిత్రక అంశాలు ఏమిటి? దీనికి అయిపోతేనే నెక్స్ట్ ప్రశ్న. కోటప్పకొండ చారిత్రక ఆధ్యాత్మిక విషయాలను రాయండి. తర్వాత మూడో ప్రశ్న, బారా షాహిద్ గురించి రాయండి. తర్వాతి ప్రశ్న, లేపాక్షి ఆనాటి శిల్పాల అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక, వివరించండి. తర్వాత కోటప్పకొండ తిరణాల గురించి రాయండి. ఇవన్నీ రాయడానికి అనుకూలమైనటమ్మా. ఇంకొకసారి మీకు అందరికీ గైడ్లు ఉండవు కదా, గైడ్లు లేని వాళ్ళ కోసం ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆన్సర్స్ కోసం బాధపడద్దండి. మన ఛానల్లో ఇట్లాంటి ఆన్సర్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను. పైడి తల్లి అమ్మవారి జాతరలో భాగంగా జరిగే సిరిమానోత్సవంలోని చారిత్రక అంశాలు ఏమిటి? తర్వాత కోటప్పకొండ చారిత్రక ఆధ్యాత్మిక విశేషాలను రాయండి. తర్వాత మూడవ ప్రశ్న, బారా షాహిద్ గురించి రాయండి. తర్వాత లేపాక్షి శిల్పాల అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక, వివరించండి. ఇక్కడ 4.5 మీటర్ల ఎత్తు కలిగిన అయిపోతేనే ఈ బసవయ్య మెడలో పూసలు, హారాలు, గంటలు ఉంటాయి. ఇది కంటిన్యూషన్. తర్వాతి ప్రశ్న, ఆఖరి ప్రశ్న, కోటప్పకొండ తిరునాళ్ళ గురించి రాయండి. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. అందరికీ ధన్యవాదాలు.